బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగు వారికి సుపరిచితమైన పేరు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. చాలా సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించాడు. సోనూ సూద్ ప్రస్తుతం హిందీలో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తున్నాడు. అయితే ఇటీవల సోనూ సూద్ భార్య సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం సోనూ సూద్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల నా భార్యకు యాక్సిడెంట్ జరిగిన విషయం మీకు కూడా తెలుసని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సీట్ బెల్ట్ లేకపోతే మీరు మీ కుటుంబాన్ని కోల్పోయినట్లే అని సోనూ సూద్ అన్నారు. మీరు వెనక సీట్లో కూర్చున్నప్పటికీ కూడా సీట్ బెల్ట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు సోనూ సూద్. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్న సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే పట్టణంలో జన్మించాడు. చిన్నప్పుడు నాటకాలలో కూడా నటించాడు. ఇక అరుంధతి సినిమాలో ఎంతగా ఆకట్టుకున్నాడంటే ఆ సినిమాకు ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఇక భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని తన స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం, అలాగే ఆక్సిజన్ కొరత ఉన్న చోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు తెరువు చూపించడం, ఇలా ఎంతో మందికి సాయం చేశాడు. ఇక సోనూ సూద్ నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక బలపడిందట. ఒక నెల రోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1996లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు ఉన్నారు. ఇక మొదటిసారిగా సోనూ సూద్ 1999లో కుల్లల్ లగర్ అనే తమిళ సినిమాలో సౌమ్యనారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తర్వాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించాడు. 2000లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది సోనూ సూద్ కి. 2002లో వచ్చిన షాహిద్ ఏ అజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువాలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ఆ తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. ఇలా సోనూ సూద్ తన నట జీవితాన్ని ప్రారంభిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అరుంధతి సినిమాకి గాను 2009లో ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నాడు.